గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడి వెనక భాగాన్ని కూడా మొక్కుతుంటారు. అందరూ మొక్కుతున్నారు కాబట్టి మనం కూడా మొక్కుతున్నామని తప్ప చాలా మందికి అలా మొక్కడం వెనుకున్న కారణం తెలీదు. ఇక కొందరేమో అక్కడ రాక్షసులుంటారని అలా మొక్కకూడదని చెబుతుంటారు. అయితే ఆలయ వెనక భాగాన్ని మొక్కడం వెనక ఓ కథ ఉంది. గుడిలో గర్భాలయంలో మూల విరాట్ని ప్రతిష్ఠించడంలో కొన్ని లెక్కలుంటాయి. సరిగ్గా గది మధ్యలో కాకుండా వెనక గోడకి దగ్గరగా ఈ యంత్రాన్ని పెట్టి దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నిత్యం నిర్వహించే పూజల మంత్రశక్తి స్వామివారి పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి ప్రవేశిస్తుందట. ఆ మంత్రశక్తి ప్రభావం కారణంగా స్వామివారి విగ్రహం నుంచి తపకిరణాలు నలుదిక్కులా ప్రసరిస్తాయి. అయితే స్వామివారి విగ్రహం వెనక గోడకు అత్యంత సమీపంలో ఉంటుంది కాబట్టి దానికి మంత్రశక్తి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వెనక గోడకు రాక్షసులు ఉండరు. కేవలం భక్తులు అక్కడ